అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. అక్కడ అర్జున్ మరియు వాసు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. వారు ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కొంచెం దూరం వెళ్లేసరికి చీకటి పడుతుంది. మరునాడు ఉదయానే ప్రయాణాన్ని తిరిగ ప్రారంభిస్తారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితే కాని పొరుగు ఊరికి చేరలేరు. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరు కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం అడవిలోకి వెళతారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే హఠాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ భయపడిపోయారు. ఏం చేద్దాం అనుకున్నారు. అప్పుడు వాసు, అరే మనము చెట్టు ఎక్కేద్దాము రా. అరే కాని నాకు ఎక్కడం రాదురా. నాకు వచ్చు కదరా, నేను వెళ్తున్నా. అని వాసు అర్జున్ చేయి వదిలించుకుని గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అర్జున్కి చెట్టు ఎక్కడం రాదు కదా. ఏం చేస్తాడు? వాసు ఏమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు. వెంటనే అర్జున్ నేలమీద శవంలా పడుకున్నాడు. చడి చప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది. పాపం ఊపిరికూడా బిగించుకుని అలాగే స్థిరంగా ఉన్నాడు. ఎలుగుబంటి చని పోయిన జీవులని తినదు. అలా కదలకుండా పడివున్న అర్జున్ను చనిపోయాడనుకుంది. ఎలుగుబంటి అర్జున్ని వాసన చూసి కొంతసేపటికి వదిలి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక అర్జున్కి ఉపశమనం కలిగింది. హమ్మయ్యా అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. వాసు చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి అర్జున్కి వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని వాసు అపోహపడ్డాడు. అరే అర్జున్, ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పిందిరా? అవసరానికి ఆదుకుని వాళ్ళు స్నేహితులు కారు. వలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నాతో ఎలుగుబంటి చెప్పింది.